ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేతి బీరకాయలండి. కార్తీక మాసంలో ఒకసారైనా నేతి బీరకాయ పచ్చడి తినాలంటారు కదా, అందుకనే నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలి ఇప్పుడు మీకు వీడియో పెట్టేస్తాను. ముందుగా ఈ నేతి బీరకాయలు తొక్కలు తీయవసలేదండి, అలాగే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని బాగా వేగాక పచ్చిమిరకాయలు కూడా వేయాలి. పచ్చిమిరకాయలు వేసి సన్నగా కట్ చేసుకున్న నేతి బీరకాయలు కూడా వేసేవాళ్ళండి. తర్వాత కొద్దిగా టమాటాలు వేసి మూత పెట్టుకోవాలండి. ఇందులో నేను చింతపండు వేయడం మర్చిపోయానండి. పచ్చడి చేసినప్పుడు మిక్సీలో వేసినప్పుడు చింతపండు వేస్తాను నేను, మీరు ఇప్పుడు చింతపండు వేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, నేతి బీరకాయ పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకుందాం. అందులోనే ఆయిల్ వేసుకొని సాయమినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, నేతి బీరకాయ పచ్చడి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకొని ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒకసారి తినేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ.